జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా ఉపాధ్యక్షులు. నేను 5వ సైన్యం. చూడండి, మన పనుపు రాజబాబు అని మన గొలుగొండ మండలం సిన్నిపాలెం, అల్లూరు జోగుంపేట, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ మన మంప గ్రామంలోని వాచ్మెన్గా పనిచేస్తున్నాడు మన సీతారామరాజు గారి పార్కులోని. అయితే మన వాళ్ళు వీళ్ళు మాటలు వినేసి మతం మారి ఇప్పుడు దాకా ఆ మతంలో, క్రైస్తవ మతంలో ఉన్నారు ఈయన. కానీ నాకు వెళ్ళాను, కానీ నాకు ఎప్పుడు చికాకులే బాధలే అనేసానే, కానీ ఎప్పుడు నాకు ప్రశాంతంగా లేదండి. నేను మునుపు తీర్థయాత్రలు అన్నీ చేసేవాడిని, ఎన్నో మాలలు వేసాను, తిరుపతి, విజయవాడ, భద్రాచలం ఇవన్నీ తిరిగాను. నాకు ప్రశాంతంగా ఉండేది. ఈ భాషల మాటలు వినేసి నేను ఇలా మతం మారి నేను ఇలా ఉండే అన్యమతిగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు నా కళ్ళు నేను తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ నేను అదే స్థితిగా మళ్ళీ నేను ఎక్కడి నుంచి మళ్ళీ వెనక్కి మళ్ళీ అందులోకి వచ్చి నేను సనాతన ధర్మంలోనే నేను స్వీకరిస్తున్నాను, ఇప్పుడు ఇందులోనే ఉన్నాను అని చెప్తున్నారు రాజుబాబు గారు. చెప్పండి ఒకసారి, ఎలా ఉండి మీరు ఎందులోకి వెళ్ళి ఎలా వచ్చారన్నది. దేవుడు అంటే వీళ్ళందరినీ నమ్ముకొని యాత్రలు చేసిపోయింది. చేసిన తర్వాత ఏదో మళ్ళీ ఆడవాళ్ళు మామూలుగా వెళ్ళిపోతే నేను కూడా ఇంకా అదే దిగేసి చేసాం. మాకు ఏ సమస్యలు కూడా తీరలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇబ్బందులు పడిన తర్వాత దానికి ఎందుకని మా ఆవిడని కూడా మానేమంటున్నాను. అప్పుడప్పుడు తిరగాల్సి వచ్చేసి ఎక్కడ ఏ కార్యక్రమం చెప్పినా వెళ్తున్నాం, కానీ వెళ్ళలేదు. మామూలు ఇలాంటి కార్యక్రమం అయితే వెళ్తున్నాం. భోజనాలు ఏమైతే బ్రహ్మాండం భోజనాలు పెట్టాం, కానీ మేము వెళ్ళాం ఆ భోజనాలకి. ఇక్కడ ఏం పెట్టాం మేము తినేసి వస్తాం. అందుకని నాకు ఎర్త పుట్టిందంటే దేవుడి మీద. అలాగని నేను తీసుకుంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అల్లూరి సీతారామరాజు జిల్లా కుయ్యూరు మండలం మంప గ్రామానికి మేము వచ్చాం. అలాగే మరి ఇప్పలవ వీరుడు అల్లూరి సీతారామరాజు మరి కోనేటి దగ్గర స్నానం చేసి మన స్వరాజ్యం కోసం మరి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి అతను కూడా ప్రాణం అర్పించడం జరిగింది మన ఒక స్వరాజ్యం, మన దేశం కోసం. మరి అటువంటి పుణ్యస్థలానికి మేము రావడం జరిగింది. మరి ఈ యొక్క పార్క్ దగ్గర మరి బాలరాజు గారు మరి ఇక్కడ ఉన్నారు. వారు మరి గత రాజబాబు గారు ఉన్నారు. వారేమో మరి క్రైస్తవ మతం పుచ్చుకున్నామని అంటున్నారు. మరి వీరు పూర్వీకులు వీళ్ళందరూ కుటుంబీకులందరూ కూడా మరి రాముణ్ణి, మరి గంగలమ్మని, దుర్గమ్మని మరి మేము పూజించే వాళ్ళం అనేసి అంటున్నారు. మరి ఈ మత మార్పిడి వల్ల మరి క్రైస్తవులు వచ్చి అనేకమైన లాభాలు మరి చెప్పడం వల్ల మేము మళ్ళీ క్రైస్తవ మతం మేము తీసుకోవడం వచ్చింది అనేసి చెప్పడం జరిగింది. అయితే మరి ఇతను మరి భిక్ష మన అల్లూరి సీతారామరాజు అంతే మరి రాముడితో సమానం. మరి అతని దగ్గర ఇతను భిక్ష పొందుతున్నాడు కాబట్టి మరి అయితే యేసుప్రభు వారి దగ్గర అయితే ఇతను సేవ చేస్తలేదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు దగ్గర మరి ఇతను పార్కు దగ్గర ఉంటూ అతనికి సేవలు చేస్తూ మరి ఇతను మరి జీవనోపాధి మరి పొందడం అన్నది జరుగుతుంది. మరి అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి 5వ సైన్యం ఉపాధ్యక్షులైన గౌరవులు మరి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీను గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి అతని చేతుల మీదుగా అతనికి మరి సింధూరము మరి అతని నుదుటి మీద ధరించడం జరిగింది. మాకు తెలుసో తెలియక మేము వెళ్ళిపోయాం, కానీ మరి ఆ మతంలో మాకు ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి జబ్బులు కానీ మరి మాకు తీరడం అన్నది జరగలేదు. మరి ఈ బాబుని మేము నమ్ముకున్నాము, రామరాజు స్వామిని నమ్ముకున్నాం కాబట్టి మాకేదో మరి భిక్ష పెడుతున్నారు. మరి అతని దయ వల్ల మేము జీవన ఉపాధి సాగిస్తున్నాం, ఈ పార్కు మేము సమర్పిస్తున్నాము అనేసి తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి బాబురావు గారు మంప గ్రామ వాస్తవులు, ఇతను కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా మరి చేయడం జరిగింది. మరి కుటుంబంతో సహా మరి వీరు కూడా మరి ఇప్పుడు నిండి మేము అల్లూరి సీతారామరాజు ఉన్నాడంటే అతను రాముడు అనేసి చెప్తూ మేము మళ్ళీ రాముడిని మేము పూజిస్తామనేసి చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి మంచి మరి ఈ యొక్క శుభ సందర్భంలో మేమెంతో మరి శ్రీరామచంద్రమూర్తిని మరి వేడుకుంటున్నాం. మరి ఇంతటితో మా యొక్క మరి మాటలు మేము ముగించుకుంటున్నాం. మరి నా పేరు మరి నాగేశ్వరరావు. నేను కూడా గత కాలంలో 20 సంవత్సరాలు చర్చికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ మన ఒక ధర్మం కోసం తెలుసుకొని మళ్ళీ మా స్వధర్మంలోనికి మరి రావడం జరిగింది. నేను మా ఒక కొయ్యూరు గ్రామానికి మరి మా ఒక గ్రామంలో
మరి రామాలయానికి నేను అర్చకత్వం చేయడం జరుగుతుంది. కావున మరి ఇటువంటి మరి తెలుసో తెలియకపోయినా మరి క్రైస్తవులందరూ కూడా మళ్ళీ మన స్వధర్మంలోకి రావాలనేసి మరి పిలుపునిస్తున్నాం. తెలుసో తెలియకో కలబోలు మాటలు, అనేకమైన ప్రేరేపణలు, దుప్పట్లు ఇస్తాం, లేకపోతే ఈ ఇస్తాం అవి ఇస్తాం అనేసి ఏ మాటలు చెప్తారు. మరి మనిషికి మరి ఏది కూడా కాదు, మనకి మరి మనకున్న ఏటంటారు దాన్ని, మన కర్మల్ని మనం అనుభవించక తప్పదు. ఎందుకంటే భగవద్గీత అదే చెప్తుంది. మనం ఏదైతే మనం నమ్ముకున్నామో దాన్ని మనం తప్ప కానీ ఏది కూడా మనల్ని రక్షించేదనేసి మనవి చేస్తుంది. కాబట్టి మనందరూ కూడా తెలుసు తెలియకో నాకులాగా మరి రాజుబాబులాగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మన ఒక ధర్మంలోనికి, మన హిందూ ధర్మంలోనికి, మన శ్రీరాముడు పరిపాలించిన నడియాడిన మన ప్రాంతంలో మరి ఇలాగే భద్రాచలము ఇదంత ప్రాంతంలో మరి అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దేవతలను, మన ఒక గ్రామ దేవతలను, మన యొక్క పొరకొత్తలను, పాడి పంటలను ఏమైనా కార్యక్రమాలు మరి చేసుకొని మన యొక్క ధర్మాన్ని మనం రక్షించుకోవాలనేసి మనవి చేస్తూ మరి ఇంతటితో మా మాటలు ముగించుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.